లేదు. ఇప్పటికీ కాబట్టి మనలో ఐక్యత జాతి కొన్ని ప్రాంతాలలో కులాన్ని ఎస్టీగా వాళ్ళు పిల్లలకైనా మన యొక్క ఫలితము ప్రతినిధులు కూడా అసెంబ్లీలో వాళ్ళ యొక్క గల తోటి సోదరులకు నా యొక్క కృతజ్ఞతలు సభను ఉద్దేశించి ప్రసంగించవలసింది పోరాటం చేసాం కూడా ఈరోజు ఈ సమస్య గురించి ఈరోజు ఇక్కడ ఉద్యమాన్ని ఏ రకంగా రూపకల్పన చేయాలనేటువంటి వాల్మీకులను మళ్ళీ ఎస్టీ ప్రాంతీయ వ్యత్యాసం తొలగి వాల్మీకుల దశాబ్దాల కోరికటువంటి ఎస్టీ అంశం మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ద్వారా దిశానిర్దేశాన్ని తీసుకొని భవిష్యత్తులో అంటే రెండు ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకులు ఎస్టీలుగా చూసేటువంటి ఒక అవకాశాన్ని అతి తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా అనేక మంది వక్తలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఉద్యమానికి నాంది పలికే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాలని భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మేమందరూ కూడా చర్చించడం జరుగుతూ ఉంది.